హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఈరోజు మనతో పలమనేరు బాలాజీ గారున్నారు. ఈరోజు ఆయన ఇంటర్వ్యూ చేసిన సందర్భం ఏంటంటే, పలమనేరు బాలాజీ గారికి ఖమ్మం ఈస్థెటిక్స్ సంస్థ ప్రకటించినటువంటి 40,000 నగదు పురస్కారం ఆయన రాసిన 'లోపలేదో కదులుతున్నట్టు' అన్న కవితా సంపుటికొచ్చింది. ఈ సందర్భంగా ఆయనతో ఫెడరల్ తెలంగాణ ఈ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంది. ఇంటర్వ్యూ చేసే ముందు పలమనేరు బాలాజీ గారి గురించి కొంత బయో వీక్షకుల కోసం. పలమనేరు బాలాజీ గారి అసలు పేరు కెఎస్ బాలాజీ. అయినప్పటికీ ఊరి పేరుని ఇంటి పేరుగా మార్చుకున్నట్లు పలమనేరు బాలాజీ అయ్యారు. కెఎస్ బాలాజీ నుంచి. 1990 దశకం నుంచి రాస్తూ ఉన్నారు. ఇప్పటికి 3 కవిత్వ సంపుటులు తీశారు. అవి 'మాటల్లేని వేళ', 'ఇద్దరి మధ్య', 'లోపలేదో కదులుతున్నట్టు'. ఇందులో 'మాటల్లేని వేళ', 'ఇద్దరి మధ్య' ఇంగ్లీష్, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి. 'నేల నవ్వింది' అనే నవల రాశారు. 'గదిలోపలి గోడ చిగురించే మనుషులు', 'ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు', 'ఏకలవ్య కాలనీ' అనే కథా సంపుట్లు కూడా రాశారు. వీటిల్లో 'గదిలోపలి గోడ చిగురించే మనుషులు' అనే కథా సంపుట్లు కన్నడలోకి అనువాదమయ్యాయి. ఇకపోతే కథలు, కవిత్వంతో పాటు విమర్శలో కూడా ఉన్నారు. కథావర్ణం పేరుతో కథల మీద విమర్శలు రాశారు. అలాగే కవితావర్ణం పేరుతో ఇప్పుడు కవి సంఘం ఏదైతే మోస్ట్ పాపులర్ అండ్ యాక్టివ్‌గా ఉందో ఫేస్‌బుక్‌లో యాకూబ్ గారి ఆధ్వర్యంలో దానికి కూడా కవిత్వం మీద రాస్తూ ఉన్నారు. సో, ఇవన్నీ పక్కన పెడితే మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తూ ఉన్నారు. చాలా కష్టపడి జీవితంలో ఎదిగిన వ్యక్తి. సో, ఈ జర్నీ అంతా సాహిత్య జర్నీ, అలాగే ఆయన తీసుకున్నటువంటి విభిన్న కథాంశాలకు ప్రేరణ ఏంటి అన్ని విషయాలు కూడా ఈరోజు బాలాజీ గారిని అడిగి తెలుసుకుందాం. బాలాజీ గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఎలా ఉన్నారు? నమస్తే మేడం. బాగున్నాను మేడం. థాంక్ యూ. మీరెలా ఉన్నారు? బాగున్నాను. థాంక్ యూ సో మచ్. అయితే ముందు చెప్పండి బాలాజీ గారు, మీరు చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా యాసలో రాసేవాళ్ళని ఏదన్నా కొంత ఆ క్రేజ్ అయితే ఇప్పుడు గూడా నడుస్తూ ఉంది. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన రచయిత అంటే ఏం రాస్తారు అని వాళ్ళు కొంత ఆసక్తి, అంత క్యూరియాసిటీ ఉంది. ఈవెన్ హైదరాబాద్‌లో రాసే వాళ్ళకి కూడా. సో, ఈ నేపథ్యంలో మొదట మీకు సాహిత్యం మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? ఎప్పుడు మొదలుపెట్టారు? మీ విద్యకి ఏమన్నా ఆటంకం కలిగిందా? విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎప్పటినుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది? ఆ! థాంక్ యూ అండి. ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీకు ఈ మన ఛానల్ వారికి కూడా హృదయపూర్వకంగా నమస్సులు తెలియజేస్తున్నాను. నాకు నేనొచ్చి 1974లో పుట్టాను. ఇక్కడే పలమనేరు చిత్తూరు జిల్లాలో పుట్టాను. హ్మ్. పలమనేరు అనేది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూడా సరిహద్దు ప్రాంతం. హుహు. ఆంధ్రప్రదేశ్‌లో ఇక్కడ చిట్ట చివరి ప్రాంతంగా ఉంటుంది. మాకు హ్మ్. 20 నిమిషాలు ప్రయాణం చేస్తే తమిళనాడు వస్తుంది. 20 నిమిషాలు ప్రయాణం చేస్తే కర్ణాటక వస్తుంది. ఓహ్! అలాంటి ఒక ముఖ్య కూడలి ఇక్కడ. దీన్నిక్కడ హ్మ్. పూర్మెన్స్ ఊటీ అంటారు పలమనేరుని. సో, ఇక్కడ చాలా ఓకే. చల్లగా ఉంటుంది వాతావరణము. సో, హ్మ్. ఇక్కడ చుట్టూ కొండలుంటాయి, లోయలు ఉంటాయి, అడవులు ఎక్కువగా హ్మ్. ఉంటుంది. హ్మ్. ఇది ముఖ్యంగా కౌండిన్య అభయారణ్యం. పలమనేరు చుట్టూ ఓకే. కౌండిన్య అభయారణ్యం ఉంటుంది. ఇక్కడ ఏనుగుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. ఇది భారతదేశంలోనే ఒక ముఖ్యమైనటువంటి ఒక అడవులకు సంబంధించినటువంటి ఒక ఊరన్నమాట ఇది. ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పలమనేరులో నేను 1974లో పుట్టాను. నాకిప్పుడు 51 ఇయర్స్. నేను ఇంటర్మీడియేట్ చదివేటప్పుడు నా మొదటి రచన ప్రింట్ అయింది. 1991లో ప్రింట్ అయింది. అంతకంటే ముందు కవిత్వమా? కథ. కవిత్వమా? కథ కథా సార్? కథ వచ్చాయి మేడం. కవిత్వం మొదటిది. వచ్చింది. మొదటి రచన నాకు కవిత, కథ. అచ్చులో చూసుకున్నప్పుడు మా బడి అనే ఒక పాఠశాల వచ్చేది. ఏడో తరగతి విద్యార్థులకి. హ్మ్. చౌడేపల్లి విజయవాణి ప్రింటర్స్ వాళ్ళు, నాయని కృష్ణమూర్తి సార్ వాళ్ళు ఆ పుస్తకాన్ని పంపించేవాళ్ళు విద్యార్థుల కోసం. మా బడి అనే పాఠశాల పత్రికలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ఇంటర్వ్యూ చదివిన తర్వాత నేను ఏడో తరగతిలో ఒక లెటర్ రాసాను వాళ్ళకి. ఈ ఇంటర్వ్యూ చాలా ఓకే. బావుంది. ఈ పొయట్రీ చాలా బావుంది. ఆయన ఇంటర్వ్యూ చాలా బావుందని రాసాను. అచ్చులో మొదటగా నా అక్షరాలు ఏడో తరగతిలోనే ప్రింట్ అయ్యాయి. హ్మ్. 1991లో ఇంటర్మీడియేట్‌లో నేను కథలు రాసాను. కవిత్వం రాసాను. కవిత్వం వచ్చయింది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో నేను రాసిన మొదటి కథ ఆహ్, ఆహ్, అచ్చయింది. హ్మ్. అదే విధంగా తర్వాత అన్ని పత్రికల్లో కూడా కథలు, కవిత్వం వరుసగా వస్తూ ఉండింది. తర్వాత నేను మళ్ళీ కొంతకాలం తర్వాత విమర్శ పైన నాకు ఎక్కువ ఆసక్తి కలిగింది. ఎందుకంటే మదనపల్లిలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు ఉండేవారు. ఆయన హ్మ్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత. హ్మ్. కథాశిల్పం, నవలా శిల్పం, విమర్శా శిల్పం అనే 3 మంచి పుస్తకాలను ఆయన రాశారు. ఆయనతో బాగా మంచి సాన్నిహిత్యం ఉంది. కథకుడిగా నాకు మధురాంతకం రాజారాం గారు, వారి ఇద్దరు అబ్బాయిలు మధురాంతకం మహేంద్ర, మధురాంతకం నరేంద్ర. ఇద్దరితో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. చౌడేపల్లిలో నాయని కృష్ణమూర్తి గారు, ఆయన సీనియర్ కథా రచయిత. ఆయనతోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. ఇట్లా నేను చదువుకునే రోజుల్లోనే
నాకంటే వయసులో పెద్దవాళ్ళతోనే నా స్నేహం గడిచింది సాహిత్యపరంగా తీసుకున్నప్పుడు. నేను కథలు రాయటానికి గాని, కవిత్వం రాయటానికి గాని, అసలు సాహిత్యం పట్ల ఇష్టం పెంచుకోవడానికి గాని, కారణం నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పినట్లుగానే మా అమ్మ చాలా కారణం. ఎందుకంటే మా కుటుంబాలలో ఆ తరంలో బాగా చదువుకున్నటువంటి వ్యక్తి మా అమ్మ. ఆమె చాలా వేగంగా చదివేది. ఏ పుస్తకం గాని, ఏ పత్రిక వచ్చినా చాలా వేగంగా చదివేది. ఒక పుస్తకం ఇస్తే ఒక గంటలో చదివేసేది. అంత హ్మ్. స్పీడ్‌గా చదివేది. వేగంగా చదవడం అనే అలవాటు ఆమె దగ్గర నుంచే నాకొచ్చింది. నేను చదువుకునే రోజుల్లో కూడా నేను కథల పుస్తకాలు, కవిత్వం పుస్తకాలు చదువుకునేటప్పుడు ఎప్పుడూ మా అమ్మ జయమ్మ గారు గాని, మా నాన్న నాగయ్య గారు గాని ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు. ఏదైనా పుస్తకాలు కావాలంటే తీసుకొనిచ్చేవాళ్ళు. విద్యార్థి దశలోనే. ఆ పుస్తకాలు బయట ప్రాంతం నుంచి కూడా తీసుకొనొచ్చి ఇచ్చేవాళ్ళు. పలానా నవల కావాలా? పలానా కథలు హ్మ్. కావాలంటే తీసుకొనొచ్చి ఇచ్చేవాళ్ళు. తర్వాత ఎప్పుడు కూడా నేను ఈవెన్ పరీక్షలకు చదివేటప్పుడు కూడా నేను పుస్తకాలు చదువుతుంటే, సాహిత్యం చదువుతుంటే ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు. ఆ రకంగా ఈ జీవాక్షరాల ఆవిష్కరణకు ప్రేరణ ఏదంటే మా అమ్మ జయమ్మనే చెప్తాను. ఆమె మొదటి ప్రేరణ. అదే విధంగా మీరన్నట్టుగా గారు. కథలు బాలాజీ గారు. రాసినప్పుడు 1991లో రాశాను. ఒక్కటి సారీ టు ఇంటరప్ట్. ఈ సందర్భంగానే మీరు కేఎస్ బాలాజీ నుంచి ఎందుకు మీ ఊరి పేరుని ఇంటి పేరుగా చేసుకున్నారో అది కూడా చెప్పండి. అది కేఎన్ మేడం. కేఎన్ అంటే కేఎన్. కావాటి ఓకే నాగయ్య. సార్. ఇంటి పేరొచ్చి హ్మ్. కావాటి నాగయ్య బాలాజీ. మా ఇంటి హ్మ్. పేరొచ్చి కావాటి నాగయ్య బాలాజీ అన్నమాట. నేను హ్మ్. చదువుకునేటప్పుడు పత్రికల్లో చదివేటప్పుడు చాలా పత్రికల్లో రచయితల పేర్లు దగ్గర వాళ్ళ చిరునామాలు చూసేవాడిని. బొంబాయి, ఢిల్లీ, హ్మ్. హైదరాబాద్, హ్మ్. విజయవాడ, గుంటూరు ఈ రకంగా చూసినప్పుడు మహానగరాల పేర్లే కనిపించేటివి. హ్మ్. మామూలు చిన్న ఊర్లు ఏది కనిపించేది కాదు. ఆ ఉత్తరాలో ఓకే. గాని, ఆ కథల్లో గాని, కవిత్వంలో గాని ఎప్పుడు కూడా నేను అనుకునేవాడిని చిన్నప్పుడు. వీళ్ళు చిన్న చిన్న ఊర్లలో రచయితలు, కవులు ఉండరా? పెద్ద పెద్ద ఊర్లలోనే ఉన్నారే అని ఒక సందేహం ఉండేది నాకు చిన్నప్పుడు. అప్పుడు హ్మ్. నాకనిపించింది. నేను ఏదో రాయడం కేఎన్ బాలాజీ అని రాయడం గాకుండా, కేఎన్ పలమనేరు బాలాజీ అని రాయడం గాకుండా, అసలు పలమనేరులో ఒక రచయిత, ఒక కవి ఉన్నాడని తెలిస్తే బావుంటుంది అన్న ఉద్దేశ్యంతో, ఈ ఊరికే కదా మనం పేరు రావాల్సింది అన్న ఉద్దేశ్యంతో, ఆ ఊరి పేరుని ఇంటి పేరుగా పెట్టుకొని రాయడం ప్రారంభించాను. అందువల్ల కేఎన్ బాగుంది. బాలాజీ నుంచి పలమనేరు బాలాజీ అనే పేరుతో రచన చేస్తున్నాను. హ్మ్. సో, చెప్పండి ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీ అవార్డొచ్చినటువంటి కవితా సంపుటి 'లోపలేదో కదులుతున్నట్టు' గురించి మాట్లాడుకుందాం. సో, దీనికి అవార్డ్ రావడం మీకు ఆల్రెడీ 3 కవితా సంపుటాలున్నాయి. దీంట్లో దీనికే ఎందుకొచ్చిందనుకుంటున్నారు? అంటే మిగిలినవి కూడా ఎట్లా మీరు రచయిత గాబట్టి, మీరే స్వయంగా రాసారు గాబట్టి అభిమానం ఉండొచ్చు గాక, దీనిలో అవార్డిచ్చే స్థాయిలో బెస్ట్ పాయింట్స్ ఏమున్నాయంటే ఆహ్, ఒక థర్డ్ పర్సన్‌గా మీరు అవేవేం పాయింట్స్ అంటారు? మీ మీ రచన మీకెట్లా నచ్చింది? మేడం నేను రాసినప్పుడు మొదట నా కవితా సంపుటొచ్చి 2007లో వచ్చింది. నా మొదటి హ్మ్. పుస్తకం గూడా అది. కథల కంటే ముందు హ్మ్. కవిత్వం ప్రింట్ అయింది. అది హ్మ్. ప్రింట్ అయినప్పుడు నాకు వీక్షణం పత్రిక కార్యాలయంలోనే ఆ పుస్తకానికి రూపకల్పన జరిగింది. హ్మ్. వేణుగోపాల్ సారు దగ్గరుండి ఆ పుస్తకాన్ని బుక్ డిజైన్ చేశారు. హ్మ్. సో, శివారెడ్డి గారి ముందు మాట, వేణుగోపాల్ గారి ముందు మాటతో ఆ పుస్తకాన్ని వాళ్ళే హైదరాబాద్ నుంచి కడపకు తీసుకొనొచ్చారు. వల్లంపాటి ఆ వెంకట సుబ్బయ్య పుస్తకం గారి పేరు? జయంతి ఆ 'మాటలు లేని పుస్తకం వేళ' పేరు? మేడం. హ్మ్. 'మాటలు లేని వేళ' ఈ 'మాటలు లేని పోయెట్రీ వేళ' బుక్కు మొదటి యెస్. యెస్. ఈ 'మాటలు లేని ఓకే. వేళ' పుస్తకాన్ని మొదటి కవితా సంపుటిని శివారెడ్డి గారు, వేణుగోపాల్ సార్ ఇద్దరు గూడా ట్రైన్‌లో తీసుకొనొచ్చారు. కడపకి తీసుకొనొచ్చారు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి జయంతి సందర్భంగా అక్కడ ఆవిష్కరణ జరిగింది కడపలో. హ్మ్. మిత్రుడు సుంకోజి దేవేంద్రాచారిది 'అన్నంగుడ్డ' కథా సంపుటి ఆవిష్కరణ. పలమనేరు బాలాజీది 'మాటలు లేని వేళ' కవిత్వం ఆవిష్కరణ అక్కడ జరిగింది. ఈ పోయెట్రీకి కూడా మీరన్నట్టుగా ఈ 2 మిగతా 2 కవితా సంపుటాల్లో గూడా ఈ 'మాటలు లేని వేళ' కవితా సంపుటికి స్మైల్ పురస్కారం ఇచ్చారు మేడం. మనకు హ్మ్. ఏలూరులో జరిగిన పురస్కారం సభలో వాసిరెడ్డి నవీన్ గారు, శివారెడ్డి గారు మనకు స్మైల్ హ్మ్. గారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ గూడా హ్మ్. అందజేశారు. ఆ మొదటి కవితా సంపుటికి స్మైల్ పురస్కారం రావడం అనేది హ్మ్. ఒక సంతోషకరమైన విషయము. రెండో హ్మ్. కవితా సంపుటి 'ఇద్దరి మధ్య' మేడం. 'ఇద్దరి మధ్య' హ్మ్. అనే కవితా సంపుటికి కూడా మనకు తెలుగు సాహిత్యంలో చాలా ముఖ్యమైనటువంటి నూతలపాటి గంగాధరం పురస్కారం లభించింది మేడం. ఈ 2 హ్మ్. పోయెట్రీ సంపుటాలకు కూడా 2 అవార్డులొచ్చాయి. ఇప్పుడు ఈ 'లోపలేదో కదులుతున్నట్టు' అనే ఈ పోయెట్రీ ఆహ్, వాల్యూము 2012 నుంచి 2024 వరకు రాసిన కవితలతో ఈ పుస్తకాన్ని తీసుకొని రావడం జరిగింది. మధ్యలో నాకు హ్మ్. ఈ కథల పుస్తకాలు రావడము, నవల రావడము ఈ హ్మ్. కథలు ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ కావడము, హ్మ్. పోయెట్రీ ఇంగ్లీష్‌లో కన్నడలో ట్రాన్స్‌లేట్ కావడము, ఈ బుక్స్ హ్మ్. రావడం వీటన్నిటి మధ్యలో ఈ పోయెట్రీ అనే దానికి మధ్యలో పుస్తకం రావడానికి మధ్యలో గ్యాప్ వచ్చింది. సో, అందువల్ల హ్మ్. 2012 నుంచి 2024 దాకా రాసినటువంటి హ్మ్. కవితల్లో హ్మ్.
నేను హ్మ్. రాసినవన్నీ కూడా 64 కవితలే మేడం. ఈ 64 హ్మ్. కవితలతోనే ఈ పుస్తకాన్ని తీసుకొని రావడం జరిగింది. మీరన్నట్టుగానే హ్మ్. ఈ 'లోపలేదో కదులుతున్నట్టు' పుస్తకంలో ఈ ఎంపిక చేసిన కవితలు కాకుండా నేను రాసిన కవితలన్నీ కూడా ప్రచురించాను. నేను రాసినవి హ్మ్. 64 కవితలు ఈ మధ్య కాలంలో. హ్మ్. 2012 నుంచి 2024 దాకా. ఈ హ్మ్. పోయెట్రీలో ఎక్కడైతే ఒక సాహిత్య వ్యక్తిత్వంలో ఒక కవిగా, ఒక రచయితగా నాలో ఏదైతే మార్పు వచ్చిందో, నా అధ్యయనంలో ఏదైతే మార్పు వచ్చిందో, నా ఆలోచనలో ఏదైతే మార్పు వచ్చిందో, ఏ వికసనం అయితే జరిగిందో, ఆ వికసనం అంతా గూడా ఈ పోయెట్రీలో కనిపిస్తుంది. అందుకే వ ఇప్పటిదాకా సాహిత్య అకాడమీ పురస్కారం కంటే కూడా, సాహిత్య అకాడమీ పురస్కారం కంటే కూడా గౌరవంగా భావించే ఈస్టెటిక్స్ అవార్డు ఆహ్, చాలామంది చాలా ప్రతిష్టాత్మకంగా భావించే ఈస్టెటిక్స్ అవార్డ్ రావడం అనేది ఒక చాలా ముఖ్యమైన విషయం మేడం. అందుకనే ఈ పోయెట్రీకి ఇప్పుడు 2025 ప్రధాన పురస్కారం లభించింది ఈస్టెటిక్స్ వారిది. దీంట్లో మీరన్నట్టుగానే దీంట్లో ఎందుకు ఈ పోయెట్రీకి ఈ అవార్డ్ 90 కవితా సంపుటాలు పోటీకొస్తే, ఆ 90 కవితా సంపుటాల్లో నుంచి అన్నీ గూడా చాలా మంచివి మేడం. ఎందుకంటే ఈ హ్మ్. 2025 24 సంవత్సరంలో వాళ్ళు చెప్పినటువంటి పీరియడ్‌కి సంబంధించి 1 ఇయర్ పీరియడ్‌లో పబ్లిష్ అయినటువంటి చాలా మంచి మంచి పుస్తకాలొచ్చాయి. చాలా మంచి పోయెట్రీ వచ్చింది. చాలా మంది చాలా అద్భుతంగా రాస్తున్నారు. కొత్త హ్మ్. వాళ్ళందరూ వస్తున్నారు. కొత్త వాళ్ళు అద్భుతంగా రాస్తున్నారు. పాత వాళ్ళైతే హ్మ్. కొత్త వస్తువులు తీసుకొని చాలా విభిన్నంగా రాస్తున్నారు. ఇప్పుడు హ్మ్. పోయెట్రీ చాలా ఆశాజనకంగా ఉంది. ఒకవైపు హ్మ్. కవిత్వం లేని కవిత్వం, అకవిత్వం చాలా చాలా పుస్తకాలు వస్తున్నప్పటికి కూడా, ఒక అద్భుతమైన హ్మ్. కవిత్వం వస్తా ఉంది మేడం. అద్భుతమైన హ్మ్. కవిత్వం ఈ 1 ఇయర్‌లో మనకు చాలా వరకు మంచి కవితా సంపుటాలొచ్చాయి. మంచి కవితా సంకలనాలొచ్చాయి. అలాంటి హ్మ్. మంచి మంచి వాళ్ళ కవితా సంపుటాల మధ్య, గొప్ప వాళ్ళ కవితా సంపుటాల మధ్య, సీనియర్స్ కవితా సంపుటాల మధ్య లోపలేదో కదులుతున్నట్టు కవితా సంపుటికి ఈస్టెటిక్స్ ఖమ్మం వారి ప్రధాన సాహిత్య పురస్కారం లభించడం అనేది నాకు నిజానికి ఒక భయాన్ని కలిగించే విషయం. ఒక బాధ్యతని గుర్తు చేసే విషయం. నన్ను మరింత జాగ్రత్తగా ఉండాలి. మరింత జాగ్రత్తగా చదవాలి. మరింత జాగ్రత్తగా రాయాలి. మరింత బాధ్యతతో రాయాలి అని చెప్పే అంశం. ఇది ఒక ఆహ్, ఎంత సంతోషకరమైన విషయమో, అంత బాధ్యతని పెంచే విషయం కూడా ఈ అవార్డు. ఎందుకంటే ఆహ్, ఒక అవార్డు రావడం అనేది ఆ పుస్తకానికి నిజానికి ఒక ఆహ్, ఈ పుస్తకంలో ఏముంది అని చెప్పడానికి, ఈ పుస్తకం సమాజానికి ఎంతవరకు అవసరము, కాలానికి ఈ పుస్తకం నిలబడుతుందా లేదా అని ఈ 3 అంశాలు కూడా ఈ అవార్డు నిర్ణయిస్తుంది. చాలా వరకు అవార్డులు కొన్ని వందల అవార్డులు, కొన్ని వేల అవార్డులు పేరుకుంటాయి. ఆ పేరుకున్నటువంటి అవార్డులన్నీ కూడా ఆ శాలువాలు, ఆ సన్మానాలు, ఆ పూల బొకేలు, ఆ మెమెంటోలు అవన్నీ కూడా ఒక నెల, 2 నెలల పాటు ఉంటాయి. ఒక 3 నెలల పాటు ఉంటాయి గానీ, ఈస్టెడిక్స్ సాహిత్య పురస్కారం అనేది ఒక కవికి గాని, ఒక రచయితకి గాని, అది కథల్లో గావచ్చు, కవిత్వంలో గావచ్చు మేడం. ఒక జీవితకాలపు ఒక మంచి జ్ఞాపకం ఇది. ఈస్టెడిక్స్ అవార్డ్ అనేది. అలాంటి ఒక మంచి జ్ఞాపకాన్ని, మంచి అనుభూతిని మనకు ఈస్టెడిక్స్ వాళ్ళు అందించారు. మీరన్నట్టుగా మీరు ఈ కవిత్వమే ఎందుకు ఈ ప్రధాన అవార్డుకు వీళ్ళు తీసుకున్నారు? అంటే ఈ కవిత్వంలో నాకు తెలిసినంత వరకు మీరన్నారు ఒక థర్డ్ పర్సన్‌గా చెప్పండి అన్నారు. ఒక హ్మ్. థర్డ్ పర్సన్‌గా నేను ఒక రీడర్‌గా, ఒక పాఠకుడిగా ఈ పుస్తకాన్ని తీసుకున్నప్పుడు, నాకు ఈ పుస్తకంలో వెనక వైపు 'సుంకోజి దేవేంద్రాచారి' రాసినటువంటి ఒక మాట, అతను నేను రాసినటువంటి ఒక కవితను అతను కోట్ చేశాడు. అయినా ప్రతి అత్తవారింట్లో అమ్మాయిలకే కాదు, అమ్మాయి వాళ్ళ అమ్మానాన్నలకు కూడా కాస్త చోటుంటే బాగుండు అని నా కవిత్వంలో వస్తుంది. ఆ ఓకే. కవిత గురించి రాశాడు. అంటే ఒక కొత్త విషయాన్ని ఆడపిల్ల తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో కాస్త చోటు కావాలనుకుంటారు. ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో తాము కూడా కుటుంబ సభ్యులాగా ఉండాలనుకుంటారు. ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో తాము కూడా ఉండాలనుకుంటారు. సో, అలాంటి అనుభూతి ఏదైతే ఉందో, ఆ అనుభూతికి సంబంధించి 'సుంకోజి దేవేంద్రాచారి' తన కవర్ పేజ్ పైన రాసినప్పుడు చెప్పాడు. ఈ పుస్తకానికి వెళ్లి వెనక నుంచి చూసినప్పుడు 'రివేర' గారు రాశారు. విరసం కవి 'రివేర' గారు ఇద్దరి మధ్య కవితా సంపుటి గురించి రాస్తూ ఆయన ఒక మంచి మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, "ఇదంతా కూడా ఈ మానవ సంబంధాల గురించే ఇద్దరి మధ్య పోయెట్రీ ఉంది. ఇదంతా కూడా ఎట్లా ఉందంటే, ఇది కవిత్వంలాగా కాకుండా ఒక కన్ఫెషన్ స్టేట్‌మెంట్ లాగా ఉంది" అంటాడు. ఆయన హ్మ్. కవిత్వాన్ని చూసిన పద్ధతనమాట. ఆయన కవిత్వాన్ని సో, మీరు విశ్లేషించిన కూడా పద్ధతి. ఇప్పుడు ఫైనల్‌గా మిమ్మల్ని చెప్పమంటే మీ థర్డ్ పర్సన్స్ చెప్పినవే చెప్తున్నారు. దట్స్ ఎ ఆ! గుడ్ థింగ్ యాక్చువల్‌గా. మీ దాని అంటే మన దాని నేనిప్పుడు గురించి చెప్తే కొంత సోత్కర్షలా ఆ ఉంటుంది గానీ పుస్తకాన్ని ఈ ఈ ఈ పుస్తకాన్ని తాకినప్పుడు హ్మ్. ఏ పోయెం గురించైతే అతను చెప్పాడో, ఒక హ్మ్. కన్ఫెషన్ స్టేట్‌మెంట్ మాదిరి ఉంది. అది కూడా హ్మ్. ఎలాంటిదంటే, మనం ఎక్కడ కూడా ఎక్కడో వేరే వాళ్ళ ముందర మాట్లాడేది కాదు. అది ఏ చర్చిలోనో, గుడిలోనో చేసేది కాదు. నీకు నీవే ఎదుట నిలబడి ప్రకటించుకునే ఒక పశ్చాత్తాపం అంటాడు 'రివేరా'.
ఈ రకంగా ఓకే. చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో, దాన్ని నా పొయిట్రీలో నేను మళ్ళీ ఒకసారి నేను చూసుకున్నాను. నిజానికి వాళ్ళు ఓకే. చెప్పిన దానికి, పొయిట్రీలో ఉన్నదానికి ఏంటి అని. అదే విధంగా మనకి కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీతలు గాని, పెద్దలు శివారెడ్డి గారు గాని, ఎన్ వేణుగోపాల్ గారు గాని, వాడ్రేవు చినవీరదుడు గారు గాని, యాకూబ్ గారని వారు రాసిన ముందు మాటల్లో ఈ కవిత్వాన్ని 4 కోణాల్లో కూడా వాళ్ళు విశ్లేషించారు. ఈ సీనియర్ ఓకే. తరానికి సంబంధించిన నలుగురు కవులు ఈ కవిత్వాన్ని వాళ్ళు రాసిన ముందు మాటలు చదివితే, ఈ కవిత్వాన్ని ఎలా చదవాలి? మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానము వీటిల్లో ఉంది. ఈ కవిత్వాన్ని ఎలా చదవాలి? ఈ కవిత్వాన్ని ఎలా స్వీకరించాలి? ఈ కవిత్వం ఈ సమాజానికి అసలు ఎంతవరకు అవసరం అనేదాన్ని వాళ్ళు నలుగురు కూడా చక్కగా చెప్పారు. అదే మాదిరి నేను ఓకే. యంగ్‌స్టర్స్ ఎవరైతే ఉన్నారో, యంగ్ పోయెట్స్ ఈరోజు అద్భుతంగా రాస్తున్నట్టు యంగ్ పోయెట్స్ ఎవరైతే ఉన్నారో, బాలసుధాకర్ మౌళి కావచ్చు, తగుళ్ళ గోపాల్ కావచ్చు, సుంకర గోపాల్ కావచ్చు, పల్లిపట్టు నాగరాజు కావచ్చు. వాళ్ళు నలుగురు కూడా ఈ పోయెట్రీని చదివి 4 స్నేహంగా 4 వెనక మాటలు రాశారు. ఇట్లా 4 సీనియర్స్ అద్భుతమైన కవిత్వం రాసినటువంటి, అద్భుతమైన విమర్శ రాసినటువంటి, అద్భుతమైన సమీక్షలు చేసేటువంటి, అద్భుతమైన ఉపన్యాసాల ద్వారా ఉత్తేజం కలిగించేటువంటి శివారెడ్డి గారు, వేణుగోపాల్ గారు, వాడేరు చిరంజీవి గారు, యాకూబ్ గారు ఈ పొయెట్రీలో చెప్పినటువంటి, ఈ పొయెట్రీకి సంబంధించిన విషయాల్లో చెప్పినటువంటి సూచనలు, సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను తప్పకుండా ఏ కవైనా సరే పాటించాల్సిందే. అదే విధంగా యువతరానికి సంబంధించి ఈ నలుగురు కూడా ఈ కవిత్వాన్ని ఏ రకంగా చూసారు? ఈ కవిత్వంలో వాళ్ళు ఏ కవితల్ని ఓకే. బాలాజీ హత్తుకున్నారనేది మంచి విషయం అండి. బాలాజీ గారు నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. మీ కవిత్వం గురించి చాలా క్లియర్‌గా చెప్పారు. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఎవరైతే ఆహ్, అన్‌డౌటెడ్‌గా ఒప్పుకోవాల్సిన ఒపీనియన్ ఉందో వాళ్ళ సైడ్ నుంచి చెప్పారు కాబట్టి దట్స్ ఓకే. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాము. మీరు కవిత్వం, కథలతో కాకుండా విమర్శలు కూడా చేశారు. విమర్శా రంగంలో కూడా ఉన్నారు. కథలకి గాని, కవిత్వానికి గాని. సో, ఒక విమర్శకుడిగా చూసినప్పుడు ఇప్పుడున్న సాహిత్యంలో ఎక్కువ చాలా మటుకు మీరు చూస్తున్నటువంటి ప్రధాన సమస్యలేంటి? కవిత్వంలో, కథల్లో? మేడం ఏ మొన్ననే అంశాలని బాగా రాస్తున్నారనుకోవచ్చు? ఏ అంశాల్లో వెనకబడుతున్నారు, సరిగ్గా రాయలేకపోతున్నారనుకోవచ్చు? విమర్శకుడిగా చెప్పండి. మేడం కవిత్వాన్ని తీసుకున్నప్పుడు ఇంత సుదీర్ఘమైన కాలంలో ఒక కవి 2 కవితా సంపుటాలు వెలువరించిన కవి దాదాపు 2012-2024 దాకా ఎందుకు 64 కవితలు మాత్రమే రాయగలిగాడు అని ఒక ప్రశ్నతో మీకు సమాధానం చెప్పే ప్రయత్నాన్ని నేను హ్మ్. చేస్తాను. హ్మ్. విస్తృతంగా రాయడము, రోజూ రాయడము, ప్రతి అంశం పైన హ్మ్. రాయడము, హ్మ్. రాయకపోతే నిద్ర పట్టకపోవడము, ఎక్కడైనా హ్మ్. పత్రికల్లో గాని, మీడియాలో గాని కనపడకపోతే కవిగా తనను హ్మ్. ఎవరన్నా మర్చిపోతారేమోననే భయంతో రాయడము, ఇవన్నీ హ్మ్. కూడా కవిని చంపేస్తాయి. హ్మ్. కవిత్వాన్ని చంపేస్తాయి. అలా హ్మ్. రాసేది ఏది కూడా కవిత్వం కాదు. ప్రతిదానికి హ్మ్. స్పందించడము, హ్మ్. ప్రతిదానికి అతిగా స్పందించడము, ప్రతి అంశం హ్మ్. పైన కవిత్వం రాయడము, దాదాపుగా హ్మ్. ప్రతి రోజు లేదా ప్రతి వారము లేదా ప్రతి నెల అది హ్మ్. ఒక వ్యాపకంలాగా కవిత్వం రాయడం అనేది ఒక హ్మ్. వ్యాపకంలాగా, ఒక హ్మ్. వ్యసనంలాగా కొంతమంది రాస్తున్నారు. అది హ్మ్. మన మిత్రులు అలా రాయడం అనేది నేను వాళ్ళకి చాలా స్నేహపూర్వకంగానే వాళ్ళు కనిపించినప్పుడు గాని, ఫోన్‌లో మాట్లాడమని చెప్తుంటాను. ఒక హ్మ్. విమర్శకుడు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పగలిగితే హ్మ్. నిజానికి రాసే క్రమంలోనే ఏది రాయాలి? ఎంతవరకు రాయాలి? దేని గురించి రాయాలి? ఎప్పుడు రాయాలి? హ్మ్. ఎలా రాయాలి? ఎవరి కోసం రాయాలి? ఏం హ్మ్. రాయాలి? అనేది తెలియకుండా అక్షరాల్లో పేరు కనిపించాలి. లేదంటే కవిగా పేరు తెచ్చుకోవాలి. లేదంటే నలుగురు దగ్గర ఇతను పత్రికల్లో, ఫేస్‌బుక్కుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో, సమూహాల్లో, అంతర్జాల పత్రికల్లో కనిపిస్తున్నాడనే ఒక ఈ వ్యామోహం ఏదైతే ఉందో, ఆ వ్యామోహం ఉన్నటువంటి కొంతమంది తయారయ్యారు. కొన్ని సంస్థలు కూడా ఇలాంటి వాళ్ళని కవులుగా వాళ్ళకేదో బిరుదులివ్వడం ఇవన్నీ కూడా నెగెటివ్‌కి సంబంధించిన అంశాలు మేడం. సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక సాహిత్యానికి చెడు చేసే అంశాలివి. ఎందుకంటే ఈ రాసుకోవడము, రాయడం 2 కూడా రెండిటి మధ్యలో ఒక తేడా ఉంది. రాస్తున్నాడా? తన కోసం తను రాసుకుంటున్నాడా? తను రాస్తున్నాడా? ఎవరి కోసం రాస్తున్నాడు? అనే విషయం ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఆ కవిత్వాన్ని తీసుకున్నప్పుడు, ఆ కవిత్వంలో నిజంగా ఏదైనా కొత్తగా ఉందా? కొత్త విషయం ఏదన్నా చెబుతున్నాడా? కొత్తగా ఏమన్నా చెబుతున్నాడా? కొత్త అంశం ఏదైనా ఉందా? అనేది మనకుంటే ఆ కవిత్వం నిలబడుతుంది మేడం. అక్కడ అక్షరాలు కావచ్చు, అక్కడున్నటువంటి పదాలు కావచ్చు, అక్కడున్నటువంటి భాష కావచ్చు, అక్కడున్నటువంటి ఒక ప్రకటన కావచ్చు. ఏదైతే ఉందో ఒక భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో, ఆ భావోద్వేగాలు నిజంగా సత్యవంతంగా ఉంటున్నాయా? ఒరిజినల్‌గా తనలో నుంచే వస్తున్నాయా? తనలోంచే వస్తున్నాయా? అనేది మనం చూసుకోవాలి. ఆ తనలోంచి వచ్చినప్పుడు ఆ కవిత్వం నిలబడుతుంది మేడం.
తనలో నుంచి రాకుండా కృత్రిమంగా దాన్ని బయటకు తీసుకొని రావాలి అని చేసే ప్రయత్నం వల్ల కవిత్వం కాకుండా పోతోంది. ఇలాంటి అకవిత్వం ఎక్కువొచ్చేదాని వల్ల కవిత్వానికి కూడా విలువ లేకుండా పోతోంది. కాబట్టి దీన్ని అరికట్టాలంటే మనము ఈ వస్తు వ్యామోహం ఎలాగైతే ఉందో, ప్రజల్లో వస్తు వ్యామోహం ఏ రకంగా అయితే ఆడంబరాల పట్ల ఆసక్తి, వస్తు వ్యామోహం ఏదైతే పెరిగిందో, అదే మాదిరి ఈ కవిత్వం పట్ల కూడా అచ్చులో చూసుకోవాలనే వ్యామోహం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకున్నప్పుడే కవి నిలబడగలుగుతాడు మేడం. ఎందుకంటే అజంతా గారు నిరంతరం రాయలేదు. అజంతా గారు రాసింది కేవలం కొన్ని కవితలే. అలాగా అజంతా గారి పుస్తకం ఎలాగైతే నిలబడుతుందో, కొన్ని కవితలు రాసినప్పటికి కూడా, మో గారు రాసింది ఎలాగైతే నిలబడుతుందో, అలాగే ఎంత తక్కువ రాసినా కూడా గాని, రాసిన దాంట్లో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఆ కవిత్వం అనేది నిలబడుతుంది. కొత్తగా రాసేవాళ్ళు ఈరోజు కొత్త అంశాలపైన అద్భుతంగా రాస్తున్నారు మేడం. ఒకటి నిస్సందేహంగా గుర్తించాల్సిందేమంటే, కొత్త కవులు చాలా అద్భుతంగా రాస్తున్నారు. వాళ్ళు చాలా అద్భుతమైన వ్యక్తీకరణలు చేస్తున్నారు. ఆ వ్యక్తీకరణలు, ఆ ఉపమానాలు, వారు తీసుకున్నటువంటి వస్తువులు, వారు వ్యక్తం చేస్తున్నటువంటి కవిత్వ పద్ధతి, వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క మాట తీరు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ కూడా అనువాద కవిత్వాన్ని గనుక చదవకపోతే మంచి కవిత్వం రాయలేరు. ఎందుకంటే ఈరోజు కవిత్వం రాస్తున్నప్పుడు మనం చెక్ చేసుకోవాలి అంటే, మనం తప్పనిసరిగా అనువాద కవిత్వాన్ని చదవాలి. పాత కవిత్వాన్ని చదవాలి. సీనియర్స్ కవిత్వాన్ని చదవాలి. యువతరం కవిత్వాన్ని చదవాలి. మన భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి కవిత్వం వస్తా ఉందో చదవాలి. ప్రపంచ దేశాల్లో ఎలాంటి కవిత్వం వస్తా ఉందో చదవాలి. ఏ అంశం గురించి యూనివర్సల్‌గా ఏ అంశాల గురించి ఒక కవి స్ట్రగుల్ అవుతున్నాడో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఎలాగా రాసే కవైనా సరే, ఎలాగా రాసే కథకుడైనా సరే అధ్యయనాన్ని మెరుగుపరుచుకోవాలి. అభ్యసనాన్ని మెరుచుకోవడం ఎంత అవసరమో, అభ్యసనంతో పాటు కూడా అధ్యయనాన్ని కూడా మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మీరన్నట్టుగా ఆ కొత్త కవుల్ని చదువుకోవాలి. అనువాద కవుల్ని చదువుకోవాలి. అలాంటప్పుడే ఈ కవిత్వంలో ఉన్నటువంటి ఖాళీలు పూరించబడతాయి. అదే విధంగా కవిత్వానికి సంబంధించిన ముఖ్యమైన విమర్శను కూడా మనం స్వీకరించాలి. ఆ కవిత్వాన్ని కూడా మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. మళ్ళీ ఒకసారి సరిదిద్దుకోవాలి. కథల విషయానికొస్తే మీరడిగినట్లుగా మొన్న కూడా నేను ప్రసేన్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం ప్రస్తావనకొచ్చింది. మనకు ఒక తమిళనాడులో గాని, కేరళలో గాని, మరి మలయాళం భాషలో గాని, కన్నడ భాషలో గాని, తమిళ భాషలో గాని వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు కథకులు. ఆ ప్రయోగాలు ఎలాంటివంటే పరిమితి లేదు. వస్తు విస్తృతి బాగా ఉంటుంది. కొత్త వస్తువుల గురించి రాస్తున్నారు. కొత్త కోణంలో రాస్తున్నారు. కొత్తగా రాస్తున్నారు. కొత్త విషయాల గురించి రాస్తున్నారు. ఇప్పటిదాకా ఫోకస్ కాని అంశాల గురించి ధైర్యంగా రాస్తున్నారు. అదే మాదిరి మనకు పత్రికలు గనుక ఈ కథల్ని ప్రింట్ చేసుకునే అవకాశం లేదు అనుకుంటే, వాళ్ళు చాలా ధైర్యంగా వాళ్ళ వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేస్తున్నారు. ఆ కథని డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసి కొన్ని లక్షల మంది చదువుతున్నారు కథల్ని. ఆ వెబ్‌సైట్‌లో పబ్లిష్ అయిన కథల్ని మళ్ళీ వాళ్ళు ఒక పుస్తకంగా వేస్తున్నారు. 'నెమిలీలం' లాంటి పుస్తకాలు అట్లాగే వచ్చాయి. సో, ఈ రకంగా చూసినప్పుడు మనకి కొత్త ఆహ్, కథల్లో ఉన్నటువంటి కొత్త కథలు రాకపోవడం గాని, ప్రయోగాత్మక కథలు రాకపోవడం గాని, తాత్విక కథలు రాకపోవడం గాని, ప్రేమ కథలు రాకపోవడం గాని, ఇవన్నీ కూడా చెప్పాలంటే మేడం మీరన్నట్టుగా ఏదైతే లోటు ఉంది అని మీరంటారో, ఏదైతే ఒక విమర్శకుడిగా చూసినప్పుడు ఎక్కడ ఖాళీలు కనిపిస్తున్నాయని మీరంటారో, నిజానికి ఏ కథకుడైనా సరే, ఏ పాఠకుడైనా సరే ఒక మంచి ప్రేమ కథను చదవాలనుకుంటాడు. ఒక మంచి యుద్ధ కథను చదవాలనుకుంటాడు. ఒక మంచి తాత్విక కథను చదవాలనుకుంటాడు. ఒక మంచి ప్రయోగాత్మక కథను చదవాలనుకుంటాడు. మనం ఎక్కడైతే వెనకబడి ఉన్నామో, ఆ వెనకబడిన వర్గాల నుంచి, వెనకబడిన ప్రాంతాల నుంచి, వెనకబడిన ఆహ్, హ్మ్, భావజాలం నుంచి, వెనకబడినటువంటి మనుషుల దగ్గర నుంచి వాళ్ళ బాధలు గాని, వాళ్ళ సమస్యలు గాని, కష్టాలు గాని, ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటాడు. ఒక మనిషి ప్రపంచం గురించి ఎంత తెలుసుకోవాలనుకుంటాడో, తన గురించి తాను తెలుసుకోవటానికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటాడు. ఆసక్తికరంగా ఉంటాడు. కథల్లో అయినా సరే, కవిత్వంలో అయినా సరే, నిజంగా మనిషి గురించి చెప్పేదే మంచి కథ. మనిషి గురించి చెప్పేదే మంచి కవిత. మంచి ఓకే. సమాజం గురించి చెప్పేదే మంచి కవిత, మంచి కథ. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాల్సి ఉంది మేడం. కథల్లో కూడా చాలా ప్రయోగాత్మకమైన కథలు ఇంకా రావాల్సి ఉంది. దానికి మన పత్రికలు ఈ మధ్య తగ్గిపోయాయి గాబట్టి, ఈ మొత్తం ఇప్పుడు అంతర్జాల పత్రికలే బాగా సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి, ప్రచారం జేస్తున్నాయి. అంతర్జాలంలో వస్తున్నటువంటి రచనలు కొన్ని క్షణాలలోనే ప్రపంచవ్యాప్తంగా మన చేతుల్లోకొచ్చేస్తున్నాయి. అది కథ గాని, కవిత్వం గాని, వ్యాసం గాని, పుస్తకాలే వచ్చేస్తున్నాయి. వాడ్రేవు చినవీరదుడు గారు ఈ మధ్య కాలంలో ఆయన ఒక గొప్ప ఆహ్, పుస్తకాలలో ఒక గొప్ప ఒక అద్భుతమైన ప్రయోగం చేశాడు. చెప్పాలంటే ఆయన పుస్తకాలను అన్నీ కూడా పీడీఎఫ్ చేసి డైరెక్ట్‌గా ఆయన రిలీజ్ చేస్తున్నాడు.
నేను పలానా అంశాల గురించి రాసిన పుస్తకాన్ని నేను పీడీఎఫ్ చేశాను. రిలీజ్ చేస్తున్నాను. ఎవరికి కావాల్సిన వాళ్ళు డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత లిమిటెడ్ కాపీస్ కొంతమంది ఏదో పబ్లిష్ చేస్తున్నారు. ఆ కాపీస్ తీసుకుంటున్నారు. అంటే ఈ ప్రచురణ రంగంలో వచ్చినటువంటి మార్పులు. కొత్త కొత్త ప్రచురణ సంస్థలొచ్చాయి. ఈరోజు చాలా ధైర్యంగా రచయితలున్నారు. కవులున్నారు. మనకి ఈ మధ్యనే మనకు హైదరాబాద్‌లో చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలకు సంబంధించిన పండగ జరిగింది. హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్‌లో డిసెంబర్‌లో ఎంత సంభ్రమంగా జరిగిందో, మొన్న జరిగినటువంటి హైదరాబాద్‌లో ఛాయా వాళ్ళ యొక్క సెలబ్రేషన్స్ అని కూడా చాలా అద్భుతంగా జరిగాయి. నలుగురు కలవడం, ఓకే. 4 విషయాల గురించి మాట్లాడుకోవడం, వాటిలో కనిపించాయి. పుస్తకాలు ఆవిష్కరించవసరం. ఇవన్నీ కూడా గొప్ప విషయాలు. ఓకే. ఒక్క ఫైనల్ క్వెషన్ బాలాజీ గారు. మనం ఫైనల్‌గా వచ్చేసాం. ఒక క్వెషన్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు రాసిన సబ్జెక్ట్స్ కావచ్చు, ఆ విస్తృతి కావచ్చు, ఇంకా ఏమన్నా నేను ట్రై చేయలేదు, అది కూడా రాస్తే బావుండు, అది కూడా నేను త్వరలోనే రాస్తాను అనుకునే అంశాలేమన్నా ఉన్నాయా? మేడం నేను 1991లో నుంచి కూడా ప్రధానంగా ఆహ్, పత్రికల్లో అచ్చుకోవడం ఇవన్నీ కూడా వస్తే ఓకే. నాకు తెలిసిన నాదైనటువంటి ఇరుకల జీవితానికి సంబంధించిన పుస్తకం రావటానికి 2024 వరకు ఆగాల్సొచ్చింది. ఓకే. 2024లోనే ఏకలవ్య కాలనీ పుస్తకాన్ని పర్స్పెక్టివ్ వాళ్ళు వేశారు. ఏకలవ్య ఓకే. కాలనీ ఇరుకల కథల్ని పర్స్పెక్టివ్ వాళ్ళు హ్మ్. 2024లో పబ్లిష్ చేశారు. డిసెంబర్ 17వ తేదీన హైదరాబాద్‌లో ఆవిష్కరణ జరిగింది. సో, ఈ పుస్తకం వచ్చినప్పుడు నాకు ఎదురైనటువంటి ప్రశ్న ఇన్నేళ్లు ఎందుకు పట్టింది? నాదైన ఆహ్, సమస్యలు, నాదైన ప్రాంతము, నాదైన కులం, గిరిజనులకు సంబంధించి, ఎరుకలకు సంబంధించిన ఒక కథల పుస్తకాన్ని తీసుకురావటానికి ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? అనే ఒక ప్రశ్న నాకు ఎదురైంది. ఆ ఎదురైనప్పుడు నేను వెతికితే గతంలో చాలా కథల్లో అంటే కథా సంపుటాల్లోనూ కథలొచ్చాయి. విడివిడిగా కథలొచ్చాయి. తర్వాత ఈ కథల్ని ఆహ్, సాహితీ గోదావరి వాళ్ళు పబ్లిష్ చేయడం గాని, అరుణ్ తార విరసం వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేయడం గాని, తర్వాత మళ్ళీ పర్స్పెక్ట్ వాళ్ళు పబ్లిష్ చేయడం గాని, ఈ ప్రచురించిన తర్వాత వీటికి దాదాపు ఒక 50 రివ్యూలు రావడం గాని, ఎప్పుడు కూడా ఈ మరుగుపడిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎరుకల జీవితాలకు సంబంధించిన కథలు ఏదైతే వచ్చిందో, ఈ కథల గురించిన ఒక మంచి చర్చ జరిగింది. ఈ రకంగా మీరడిగిన ప్రశ్నకు సంబంధించి నేను మళ్ళీ ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు, ఇంకా కూడా ఇక్కడ 'ఏనుగుల రాజ్యం' అని ఒక నవల ఉంది మేడం. 'ఏనుగుల రాజ్యం' అనే నవల త్వరలో వస్తుంది. అదేమంటే దాదాపు ఒక 3 దశాబ్దాలకు పైగా ఈ ప్రాంతంలో ఏదైతే ఏనుగుల వల్ల ఏనుగులు ఏదైతే ఇబ్బంది పడుతున్నాయో ఏనుగుల ఇబ్బందులు, ఏనుగుల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుల సమస్యలు, అదేవిధంగా ఏనుగులు కట్టడి చేయడంలో మరి అటవీ శాఖ అధికారులు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఏనుగుల జాడల్ని కనిపెట్టే ట్రాకర్స్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ బేసిస్‌లో డైలీ వేజెస్ పైన ఎవరైతే పని చేస్తున్నారో అడవుల్లో ఏనుగు జాడల్ని వెతికేవాళ్ళు. చాలా కథలు రాశాను నేను ట్రాకర్స్ పైన. సో, ఈ ట్రాకర్స్ లైఫ్‌కి సంబంధించి ఏనుగుల సమస్యలకు సంబంధించి, రైతుల సమస్యలకు సంబంధించి, ఈ మధ్యలో ఉన్నటువంటి ఘర్షణకు సంబంధించి 'ఏనుగుల రాజ్యం' అని ఒక నవల ఉంది మేడం. ఆ నవల త్వరలో రాబోతా ఉంది. అది కొంతవరకు ఈ ఒక ఖాళీని ఇక్కడ పూర్తి చేస్తుంది. అదే విధంగా ఈ కవిత్వంలో నేను రాసినటువంటి 3 గిరిజన జీవితానికి సంబంధించిన పోయెట్రీ ఏదైతే ఉందో, ఆ గిరిజన జీవితానికి సంబంధించిన పోయెట్రీని మీరు సెపరేట్‌గా వేయండి సార్. ఒక పుస్తకంగా వేస్తే బావుంటుంది అన్నారు. ఇది ఒక ఇంకో ఖాళీని పూర్తి చేస్తుంది. మీరడిగిన ప్రశ్నకి ఇంకొక సమాధానం ఏంటంటే ఇంకా రాయాల్సిన అంశాలు, రాయాల్సిన కథలు తీసుకురావడం మేడం. రాసిందేమీ లేదు మేడం. ఇప్పటిదాకా ఈ కథలు కావచ్చు, ఈ కవిత్వం కావచ్చు, ఇవంతా కూడా ఏం లేదు. ఇంకా రాయాల్సినవి చాలా ఉన్నాయి. చదవాల్సినవి చాలా ఉన్నాయి. ఒక జీవిత కాలంలో చదవలేనన్ని పుస్తకాలు ఇప్పటికే ఉన్నాయి. ఆ హ్మ్. పుస్తకాల్ని దాన్ని ఒక్కొక్క రోజు అలా తడిమి చూసుకున్నప్పుడు ఆ స్పర్శ తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, బెంగాల్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మరి వారి ఇతర దేశాలు కావచ్చు. ఆ మనుషుల యొక్క బాధలను కూడా తడిమినట్లవుతుంది. ఆ కన్నీళ్లను కూడా తడిమినట్లవుతుంది. వాళ్ళ యొక్క సమస్యలను కూడా తడిమినట్లవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా గాని మనిషి యొక్క సమస్యలు తీసుకున్నప్పుడు భాష మారవచ్చు, దేశం మారవచ్చు, ప్రాంతం మారవచ్చు. వీటన్నిటికి అతీతంగా మనిషి పడే తపన ఒకటుంటుంది. మనిషి పడే బాధ, ఉద్వేగాలు, కన్నీళ్లు, నవ్వులు, సంతోషాలు, ఏడుపులు, ఉద్వేగాలు, ఆలోచనలు, ఆశలు, కోరికలు, కలలు ఇవన్నీ కూడా ఎక్కడ మనిషికి ఒకటిగానే ఉంటాయి. ఇవన్నీ చూసుకున్నప్పుడు నిజంగా నేను నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, నా చుట్టూ ఉన్న లోకం గురించి, నా చుట్టూ ఉన్న వీధి గురించి, నా చుట్టూ ఉన్న ఒక కథా వర్ణం గురించి, నా చుట్టూ ఉన్న కవితా వర్ణం గురించి ఇంకా రాయాల్సింది చాలా ఉంది మేడం. రాసిందేమీ లేదు. రా ఉండాదంతా రాయాల్సిందే ఉంది. రాసేదంతా ముందే ఉంది మేడం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ పలమనేరు బాలాజీ గారు. మీ లోపలేదో కదులుతున్నట్టు కవితా సంపుటికి ఖమ్మం మిస్సెటిక్స్ పురస్కారం వచ్చినందుకు
హార్టీ కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ, ఈ సందర్భంగా ఇంత ఇన్‌సైట్‌ఫుల్‌గా ఉండేలాగా, మంచి ఇన్ఫర్మేషన్ ఉండేలాగా అట్ ద సేమ్ టైమ్ కొన్ని సూచనలు, స్వీయ విమర్శ కూడా చేసుకుంటూ మీరిచ్చినటువంటి ఇంటర్వ్యూ చాలా ఎడ్యుకేటివ్‌గా ఉంది. థాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. ఇంతటితో ఇంటర్వ్యూ ముగిద్దాం.